హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ షన్ను వ్లాగ్స్ ఆఫీషియల్. సో ఈరోజు మనం ఉన్నాము శాంతివనం అన్నమాట. ఇది వచ్చేసి ఉప్పల్ సైడ్ ఉందన్నమాట. సో చెంగిచెర్ల ఆర్టీసీ కాలనీ సైడ్ ఉంది. చాలా బాగుందన్నమాట ఈ ప్లేస్ వచ్చేసి. మెయిన్గా దీంట్లో ఏమేమి ఉంటాయంటే ఎప్పటి నుంచో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి అన్నమాట. సో ప్లాంట్స్ అండ్ మెడికల్ ప్లాంట్స్ కానివ్వండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి. అండ్ దిస్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ మెయిన్గా చిల్డ్రన్కి చాలా యూజ్ అవుతుంది అనమాట పార్క్ టైప్లో. సో ఈ జనరేషన్లో ఉన్న ప్రతి ఒక్క చిల్డ్రన్ కంపల్సరీ వచ్చి చూడాల్సిన పార్క్ ఏంటంటే ఇదే ఆ పార్క్ అనమాట. సో చూద్దాం రండి ఇంకా ఏమేమి ఉన్నాయో. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ ప్లే ఏరియా అనమాట. సో అన్ని ఏజ్ గ్రూప్స్ ఆఫ్ చిల్డ్రన్స్ వచ్చి ఇక్కడ ప్లే చేయొచ్చు అనమాట. ఏజ్తో సంబంధం ఏం లేదు. సో చిల్డ్రన్కి అయితే మొత్తానికి ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్పొచ్చు చిల్ అవ్వడానికి. సో వీకెండ్స్ సాటర్డే కానీ సండే కానీ అలా వచ్చి విజిట్ చేయడానికి చాలా మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు ప్లే గ్రౌండ్ చూద్దాం రండి. సో ఇది వచ్చేసి ప్లే గ్రౌండ్ అనమాట. సో మనం లోపలికి వెళ్తా. సో ఇలా ఇది ప్లే గ్రౌండ్. సో ఒకసారి మొత్తం ప్లే గ్రౌండ్ అంతా చూసేయండి. చూడండి ప్లే గ్రౌండ్ అంతా సీసా ఉంది అండ్ నార్మల్ ఇట్లా ఉంది అండ్ స్వింగ్స్ ఉన్నాయి. ఇంతే, ఇది ఒక చిన్న ప్లే గ్రౌండ్ అనమాట. మొత్తం ఒకసారి చూడండి. సో ఇలాగా అన్ని పిల్లలకి ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట ఈ ప్లే గ్రౌండ్ వచ్చేసి. సో దట్స్ ఇట్ అనమాట. సో నెక్స్ట్ ఇంకేమున్నాయో చూద్దాం పదండి. ఇంకా వేలా ఉందన్నమాట. ఇది వెళ్ళే కొద్దీ రైట్ అండ్ లెఫ్ట్ ఉంటుంది ప్రతిసారి. సో నేను మెయిన్ స్టార్టింగ్ వచ్చే దగ్గర నుంచి నేను ఓన్లీ వన్ వేలో వచ్చాను, అంటే స్ట్రైట్గా వచ్చాను అనమాట. మీరు ఎటు చూసినా మొత్తం ప్లాంట్సే ఉంటాయి అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ చూసుకుంటూ మంచిగా నేచర్ని ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం మీరు తప్పకుండా ఈ ప్లేస్ చాలామందికి నచ్చుతుంది. సో మెయిన్గా నేచర్ లవర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే బాగా నచ్చుతుంది అనమాట ఈ ప్లేస్ అనేది. సో ఇప్పుడు కొంచెం వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఈ వర్షంలోనే ఇంక వెళ్తూ ఉన్నాం అనమాట. ఏం జరిగిద్దో చూద్దాం. ఒక స్పెసిఫిక్ వ్యూ పాయింట్ లాగా అని చెప్పచ్చు దీంట్లో. సో మనం వెళ్ళే కొద్దీ చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి వెళ్ళి చూద్దాం రండి ఎట్లుంటుందో. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అనమాట. ఇక్కడ ఏ చిన్న ప్లేస్ కూడా వదలకుండా అన్ని ప్లాంట్స్ పెట్టారనమాట. సో చూద్దాం రండి వ్యూ పాయింట్ ఎలా ఉందో. సో మనకి వెళ్ళే కొద్దీ ప్లాంట్స్ ఉంటూనే ఉంటాయి అన్నమాట ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా కానీ. సో మీరు ఒక వాటర్ బాటిల్ క్యారీ చేసుకొని వచ్చినా పర్లేదన్నమాట. సో మార్నింగ్ వాక్స్కి వస్తారు అండ్ ఈవినింగ్ వాక్స్కి కూడా వస్తారు. సో ఇక్కడ జిమ్స్ కానీ ప్లే గ్రౌండ్ కానీ అవన్నీ పిల్లలకి ఏరియా చాలా బాగుంటుందన్నమాట. సో ఇప్పుడు ఈ ప్లేస్ అయితే చూద్దాం రండి. సో ఇది వచ్చేసి ఇట్లా రౌండ్గా ఉందన్నమాట. ఒక దీంట్లో కూడా ఒక నేచర్ ఎలిమెంట్ అనేది యాడ్ చేశారు. సో నేచర్ ఎలిమెంట్ ఏంటంటే మీరు చూడొచ్చు ఒక మష్రూమ్ లాగా ఉంది ఇది వచ్చేసి. సో ఈ మష్రూమ్ కింద ఇట్లా సిట్టింగ్ ఏరియా లాగా, ఒకవేళ మీరు ఒక లార్జ్ మెంబర్స్ ఫ్యామిలీలో ఉన్నారనుకోండి, ఒక 5 to 6 మెంబర్స్ అట్లా వచ్చినా కానీ చాలా బాగుంటుంది ప్లేస్ ఎంజాయ్ చేయడానికి. సో ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే కనుక ఇక్కడ కుకింగ్ కూడా చాలామంది వచ్చి కొంచెం ఇక్కడ నియర్లో అమ్మవారి టెంపుల్ ఉందన్నమాట. సో అలాగా ఏమైనా కుకింగ్స్ కానీ అట్లా కూడా చేసుకుంటారు. సో ఈ ప్లేస్ అయితే చూద్దాం రండి. సో దిస్ ఈజ్ ఎంట్రన్స్ అనమాట. ఇది ఒక మష్రూమ్లా ఉంది, ఇట్లా మష్రూమ్లా ఉందన్నమాట. సో ఇదంతా ఒక లార్జ్ ప్లేస్ అనమాట. సో ఇటు సైడ్ కానీ ఎక్కువ మంది వస్తే కనుక కూర్చొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం. సో చూశారు కదా, ఇదైతే ఓపెన్ జిమ్ అనమాట. సో మనకి లోపల ఎంటర్ అయితే మాత్రం ఇలా ఉంటాయి అనమాట. అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ సేమ్ జిమ్లో ఉన్నట్టే ఉంటాయి అనమాట. సో ఇవి కూడా ఒక్కొక్కటి ఎక్స్పీరియన్స్ చేసి చూద్దాం రండి. సో ఫస్ట్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి అన్నమాట. చిన్నపిల్లలకి కూడా ఉన్నాయి, పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇది సైక్లింగ్ అనమాట. సో దీని మీద ఇలా నుంచొని చేయాలి ఇది. సో దిస్ ఈజ్ లైక్ దిస్ అనమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎక్విప్మెంట్ అనమాట. ఇది నాకు బాగా నచ్చింది. సారీ, ఇది యాక్చువల్గా ఇక్కడ పట్టుకోవాలి, నాకు అందట్లేదు. సో ఇట్లా చేస్తున్నా. సో ఇదొక ఎక్విప్మెంట్ అని చెప్పచ్చు. అండ్ ఓకే, సో నెక్స్ట్ ఇది కూడా ఒక ఎక్విప్మెంట్ అని చెప్పచ్చు జిమ్లో. సో
సో ఇలా కూర్చున్న తర్వాత ఇలా చేస్తామన్నమాట. దీన్ని ఇలా చేస్తూ ఉండాలి. ఇది జస్ట్ హ్యాండ్స్ కోసం అనమాట, ఇది ఎక్సర్సైజ్. ఇవన్నీ నేను నార్మల్గా చూపిస్తున్నాను, ఎన్నెన్ని ఉన్నాయి, ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అనేది చూపిస్తున్నాను అనమాట. అండ్ ఇలానే చాలా ఉన్నాయి ఇక్కడ అన్నీ. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్ అనమాట. ఇవి చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి ఇలా ఈజీగా వెళ్ళిపోతుంది ఇది. సో ఇదొకటి. అండ్ ఇక్కడ కూడా చూడండి 2 మెంబర్స్ కూడా కూర్చొని చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్ అనమాట. ఇది కూడా సేమ్ దానిలానే, ఫస్ట్ లెగ్స్ పెట్టండి, తర్వాత మూమెంట్ ఇవ్వండి ఇట్లాగా. సో ఇది చాలా ఫాస్ట్ ఉంటుంది అనమాట, చూసుకొని చేసుకోవడమే. సో జస్ట్ అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఏమున్నదో ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం రండి. సో ఇది కూడా సేమ్ అనమాట, అక్కడ ఒకటి చూపించాను కదా ఆల్రెడీ. సో అట్లనే సేమ్ దిస్ ఈజ్ ఆల్సో సేమ్ అనమాట. సో ఇట్లా చేస్తూ ఉండాలి. చూశారు కదా, జస్ట్ మజిల్స్ జిమ్ అనమాట, జస్ట్ జిమ్. అలా అని రోజు వచ్చి చేయలేము, జస్ట్ జిమ్ ఎక్విప్మెంట్స్ లాగా అన్నీ ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తున్నారనమాట. సో నెక్స్ట్ ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దాము, అప్పుడు కలుద్దాం. సో ఇలా మనం వెళ్తూ ఉంటే వే అనేది వస్తూనే ఉందన్నమాట. సో ఇప్పటికే చాలా సేపు అయిపోయింది, వర్షం కూడా స్టార్ట్ అయ్యింది. సో అయినా కానీ ఒకసారి చూడండి అది ఎంత లాంగ్ ఉందో, అట్లా వెళ్ళే కొద్దీ రూట్ వస్తూనే ఉందన్నమాట. సో ఒక్కసారి మధ్యలో పీకాక్స్ వస్తున్నాయి, ఏమైనా పీకాక్ వచ్చినప్పుడు మాత్రం నేను కంపల్సరీ మీకు చూపిస్తానమాట. సో ఇలాగా యానిమల్స్ కోసం అక్కడక్కడ వాటర్ పెట్టుంది, ఇంకా వెళ్తూ ఉందాము. సో బెటర్, నేనైతే వాటర్ బాటిల్ తెచ్చుకోలేదు. మీరు తెచ్చుకుంటే నెక్స్ట్ టైం ఒకవేళ మీరు ఎవరైనా రావాలి అనుకుంటే మీకు యూజ్ అవుతుందన్నమాట. సో మెయిన్గా మీరు తెచ్చుకోవాల్సింది వాటర్ బాటిల్ ఒకటి క్యారీ చేసుకొని రండి. అండ్ నెక్స్ట్ ఇంకా ముందుకెళ్ళి చూస్తూనే ఉందాము ఏం జరుగుతుందో, ఇంకెంత డిస్టెన్స్ ఉందో కూడా తెలియట్లేదు. సో ముందుకు వెళ్తేనే తెలుస్తుంది కాబట్టి ముందుకెళ్దాం. లేకొద్దీ నేను తెలుసుకున్నది ఏంటంటే ఇది జస్ట్ ఒక ట్రెక్కింగ్ పాయింట్ లాగా ఉంది. జస్ట్ బై వాక్ అట్లా వెళ్తూ ఉన్నాము. వర్షం కూడా పడుతూనే ఉంది, అయినా కానీ నేను వెళ్తూనే ఉన్నా. వర్షం అంటే పెద్ద వర్షం ఏం కాదు, జస్ట్ అలా కొంచెం సన్నగా వర్షం పడుతుందన్నమాట. సో ఇట్లా రాక్స్ ఇట్లాగా ఉన్నాయి అనమాట, జస్ట్ ట్రెక్కింగ్ లాంటి ప్లేస్ అనమాట. సో ఫ్రెండ్స్తో మంచిగా చిల్ అవ్వాలనుకున్నా మీరు ఇలాంటి ప్లేస్కి రావచ్చు, లేదా ఫ్యామిలీతో ఎప్పుడు రెగ్యులర్గా ఒకే ప్లేస్కి ఏం వెళ్తాము అని అనుకున్నా కానీ ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చి దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు చిల్ అనమాట. అదొక్కటైతే నేను చెప్పగలను. సో జస్ట్ చిల్ అవ్వడానికి ఫ్రెండ్స్తో అట్లాగా ఏమన్నా కుకింగ్ చేసుకోవాలి అని అనుకున్నా కానీ ఇక్కడ వచ్చి చేసుకోవచ్చు అంట. మెయిన్ ఎంట్రన్స్లో పర్మిషన్ తీసుకొని లోపలికి వచ్చి కుకింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా రాక్స్ ఉన్నాయి అంతే, జస్ట్ నార్మల్ రాక్స్ అనమాట. సో ఇట్లాంటి కొంచెం వ్యూ పాయింట్స్, కొంచెం ఫారెస్ట్ టైప్లో ఉంటుందన్నమాట. మనకి ఫారెస్ట్లో ఎట్లుంటుంది ఎక్స్పీరియన్స్ వెళ్ళే కొద్దీ జస్ట్ ఓన్లీ ట్రీస్, రాక్స్ ఉంటాయి కదా, సేమ్ అట్లానే ఉంది ఇదంతా. సో ఇంకా ముందుకు వెళ్దాము, ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాము, చూసి అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. ఇట్లా చూస్తున్నారు కదా, వెళ్ళే కొద్దీ వే అనేది వస్తూనే ఉందన్నమాట. నాకు అసలు వెళ్తూనే ఉన్నాను. సో జస్ట్ చెప్పాను కదా ఇందాక ట్రెక్కింగ్ అని. సో అట్లాంటిది ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలనుకున్నా ఇట్లాంటి ప్లేసెస్కి రావచ్చు. కొంచెం ముందుకి వెళ్తూ ఉండగా నాకు ఒక ప్లేస్ అయితే కనపడింది అనమాట. ఇది జస్ట్ ఒక హట్ లాగా అట్లా స్టెప్స్ ఉన్నాయన్నమాట. సో పైకి అట్లా వెళ్తూ సో ఒక వ్యూ పాయింట్ అనేది ఉంటుందన్నమాట. సో దాని పైకి ఎక్కి మనం ఒక వ్యూ పాయింట్ అనేది చూడొచ్చు. సో నేను వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను పైకి వెళ్ళిన తర్వాత. సో ఈ వ్యూ పాయింట్ మనకి ఏం వ్యూని చూపిస్తుంది అనేసి కదా, ఇదే వ్యూ పాయింట్ అనమాట. సో దీనిపైకి నేను స్లోగా ఎక్కుతున్నాను. సో పైకి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను అనమాట. ఈ వ్యూ అంతా ఎలా ఉంది ఏంటి అనేది మంచిగా చూపిస్తాను. సో వచ్చేయండి. సో వ్యూ పాయింట్ వచ్చేసి ఇదన్నమాట. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది, మంచి గాలి వస్తుంది, ఇంకా చాలా మంచిగా ఉందన్నమాట. ఒకవేళ మీరు చాలా నేచర్ లవరు, నేచర్ని ఎక్స్పీరియన్స్ చేయాలి, చాలా మంచిగా నాకు మంచి ఫీల్ రావాలి అని అనుకుంటే కనుక ఇట్లా గాలి వస్తుందన్నమాట, ఇట్లా మంచిగా ఉంటుంది. సో ఒకసారి వ్యూ మొత్తం చూసేయండి.
చూసారు కదా, ఇదే అనమాట ఇంత ప్లేస్. ఈ పైన ఉంటే మాత్రం ఒక 2 to 5 minutes అనేది ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో కింద మొత్తం అంతా కనిపిస్తుంది అనమాట. సేమ్ ఫారెస్ట్ లాంటి ఫీలింగ్ వస్తుంది. సో ఇలాంటివి రిసార్ట్స్ కానీ అట్లాంటివి ఉంటాయి కదా, సో అట్లా కాకుండా ఇది కొంచెం ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఇస్తుంది అనమాట. సో కంపల్సరీ మీరైతే వచ్చి కంపల్సరీ ఎంజాయ్ చేయగలుగుతారు మీరు. సో ఇంకా నెక్స్ట్ ఇంకా ముందుకెళ్ళి ఇంకా ఇలాంటి వ్యూ పాయింట్స్ కానీ నెక్స్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్వి ఏమేమి ఉన్నాయో చూద్దాం అనమాట. సో లెట్స్ మూవ్ ఫార్వర్డ్. దారి అనేది మర్చిపోయామన్నమాట. సో ఇట్లా వెళ్తే ఏమన్నా వే వస్తుందో లేదో అనేది చూద్దాము. సో దారి తప్పిపోవడం అని కాదు, ఏమన్నా షార్ట్ కట్ ఉందేమో అని కూడా చూసామన్నమాట. సో అలా చూస్తున్న ప్రాసెస్లో ఇలా అనుకోకుండా ఇటు వచ్చేయడం జరిగిందనమాట. సో ఇది ఒక ఫారెస్ట్ అంటే నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసా, కానీ ఇది నిజంగానే ఫారెస్ట్ లానే ఉంది. వెళ్ళే కొద్దీ ట్విస్ట్లు అన్నీ ఉంటూనే ఉన్నాయి అనమాట. కొంచెం దూరం వెళ్ళగానే కొంచెం కన్ఫ్యూజ్ అయితే అవుతారు. సో నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇక్కడనే కాదు, మీరు ఎక్కడ ఏ ఫారెస్ట్ కానీ ట్రెక్కింగ్ కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ సో ఓన్లీ వన్ వేనే ఫాలో అవ్వండి. వెళ్ళిన దారినే వెళ్ళండి, వెళ్ళిన దారినే మళ్ళీ బ్యాక్కి రిటర్న్ రండి. సో నేను చెప్పాలనుకుంది మాత్రం అదే. సో ఇప్పుడైతే చూద్దాము ఇంకా దారి ఉందో లేదో ముందు. సో వచ్చేయండి చూద్దాం. సో చూస్తున్నారు కదా, వచ్చేసిన తర్వాత మాకు కనిపించిన వ్యూ అయితే ఇదన్నమాట. సో ఇటు నుంచి ఇంకెటు దారి ఉందనేది చూద్దాము. సో అక్కడ చూడండి ఎట్లా ఉందో మొత్తము. ఐ థింక్ దీనికి ఇంకా దారి లేదేమో అనిపిస్తుంది. మేబీ బ్లాక్డ్ అనుకుంటా, చూడాలి. లేదా ఇటు సైడ్ నుంచి ఏమైనా ఉందేమో చూస్తాను ఈ లోపల. ఐ థింక్ ఇక్కడ ఏం దారి లేదు. సో వచ్చిన దారినే మళ్ళీ రిటర్న్ వెళ్దాం మనము. ఏం దారి అయితే కనిపించట్లేదు. సో మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్ళాలంటే ఇంకా ఒక 1 kilometer వరకు నడవాలన్నమాట. సో అందుకని చెప్పి ఇదేమన్నా షార్ట్ కట్ రూట్ ఏమన్నా ఉందేమో అని చెప్పేసి ఇటు సైడ్ నుంచి వచ్చాము. సో పర్లేదు, 1 kilometer అయినా పర్లేదు, మళ్ళీ నడుద్దాము, నో ప్రాబ్లం, లెట్స్ గో అనమాట. వచ్చిన దారే మళ్ళీ వెళ్దాం అనమాట అట్లాగా. సో ఫైనల్గా అయితే మొత్తం దారాన్ని క్లియర్ చేసుకొని కరెక్ట్ ప్రాపర్ దారిలో వచ్చామన్నమాట. సో ఇది ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్ ఉంటుంది, హెర్బల్ గార్డెన్ అని ఉంటుంది అనమాట. సో హెర్బల్ గార్డెన్ అని ఉంది, ఇది ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ అన్ని మెడికల్ ప్లాంట్స్ ఉంటాయి అనమాట. ఒకసారి ప్లాంట్స్ అన్నిటిని చూద్దాం రండి. సో ఇక్కడ మీరు చూస్తుంటే కనుక చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇంకా ముందుకెళ్తే చాలా మంచి మంచి ప్లాంట్స్ ఉన్నాయి, నేను చూపిస్తాను, వచ్చేయండి. సో ఇది వచ్చేసి బిల్లగన్నేరు అంట. సో దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ క్యాన్సర్ అండ్ బ్లడ్ ప్రెషర్ అనమాట. సో ఇదొక ప్లాంట్ అనమాట. సో చూడండి, సో ఈ ప్లాంట్ని యూజ్ చేస్తారంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ కాల్డ్ లక్ష్మీ తులసి అంట. సో ఈ ప్లాంట్ ఇది వచ్చేసి కోల్డ్కి, హెడేక్కి కానీ లేదా హార్ట్ డిసీజెస్కి కానీ యూస్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది తులసి అనమాట. సో దిస్ ఈజ్ నాట్ నార్మల్ తులసి అనమాట. ఇది కూడా సేమ్ హార్ట్ డిసీజెస్ కానీ ఇంకేమైనా బాడీలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ ఇది క్యూర్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకా ఇలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూడండి, సో దిస్ ఈజ్ శతావరి అంట. సో దిస్ ఈజ్ ఫర్ ఇమ్యూన్ సిస్టమ్ అనమాట. ఇమ్యూన్ సిస్టమ్ అండ్ ఫెర్టిలిటీ యూజ్. ఇప్పుడు లేడీస్కి ఎవరికైనా ఏమన్నా ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉన్నా కానీ దానికోసం ఈ ప్లాంట్ అనేది యూజ్ చేస్తారు. సో దిస్ ఈజ్ సో డిఫరెంట్ అనమాట అన్నిట్లో కన్నా. నాకు అన్నీ అంతేం అనిపించలేదు కానీ దిస్ ఈజ్ డిఫరెంట్. అండ్ నెక్స్ట్ కొన్ని ప్లాంట్స్కి అయితే బోర్డ్స్ లేవు. సో దిస్ ఈజ్ కాల్డ్ గూగుల్ అంట. సో దిస్ ఈజ్ ఫర్ థైరాయిడ్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనమాట. సో దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ థైరాయిడ్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంట. సో చూడండి ప్లాంట్. సో ఇవన్నీ రేర్ ప్లాంట్స్ అనమాట. సో దిస్ ఈజ్ ఈ గార్డెన్ అనేది ఒక మెడికల్ ప్లాంట్స్ కింద, హెర్బల్ ప్లాంట్స్ కింద పెట్టి సో ఇలాంటివి తెలియాలని. సో ఈ బటర్ఫ్లై చూడండి ఇక్కడ దీని మీద. సో ఇట్లా అనమాట. నెక్స్ట్ దిస్ ఈజ్ వామాకు. సో వామాకు మనందరికీ తెలుసు, కోల్డ్ కానీ దేనికైనా నార్మల్గా యూస్ చేస్తాము. అండ్ నెక్స్ట్ దిస్ ఈజ్ లెమన్ గ్రాస్ అనమాట. సో ఇది స్టమక్ కేక్కి యూస్ చేస్తారంట. ఐ డోంట్ హ్యావ్ ఐడియా. అండ్ నెక్స్ట్ ఇంకా ఉన్నాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్, అన్నీ చూపించలేను కాబట్టి కొన్ని మెయిన్ మీకు యూస్ఫుల్ అయ్యాయి నేను చూపిస్తానమాట. సో అండ్ నెక్స్ట్ దిస్ ఈజ్ దులగొండి ఆకు అంట. ఐ డోంట్ నో వాట్ ఈజ్ దిస్ యూజ్డ్ ఫర్, మేబీ వెయిట్ లాస్ అని ఉంది దాని మీద. సో ఐ థింక్ వెయిట్ లాస్ కానీ బ్లడ్ ప్రెషర్కి కానీ అట్లా కూడా యూజ్ చేయొచ్చు.
అండ్ దీస్ ఆల్ ఆర్ ద ప్లాంట్స్ అనమాట ఇట్లా. సో బ్రహ్మి అంట. సో దిస్ ఈజ్ ఫర్ మెమరీ అండ్ ఇంటెలిజెన్స్ అంట. సో హియర్ ఇక్కడ చూసుకుంటే కనుక మీరు చాలా చిన్నగా ఇది ఒక ఇట్లా జస్ట్ ఇలా రూట్ ప్లాంట్ లాగా ఉందన్నమాట. సో దిస్ ఈజ్ నాట్ లైక్ స్టెమ్ ప్లాంట్, ఇది రూట్ ప్లాంట్ లాగా ఉంది మొత్తము. సో ఇది బ్రహ్మి అంట. సో దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెమరీ అండ్ ఇంటెలిజెంట్ అంట. అండ్ నెక్స్ట్ వెటివర్ ప్లాంట్ అంట. సో దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ డయేరియా, ఎసిడిటీ అండ్ ఫీవర్ అంట. సో ఇక్కడ చూడండి ఒకసారి ఈ ప్లాంట్ చూడండి, దగ్గరగా చూడండి. దిస్ ఈజ్ సమ్హౌ రిలేటెడ్, కొంచెం పాలకూర టైప్లో ఉందన్నమాట. సో ఇవన్నీ హెర్బల్ ప్లాంట్స్ అనమాట. వీటన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఉందన్నమాట. సో అందుకని వీటిని సపరేట్గా ఇట్లా హెర్బల్ ప్లాంట్స్ అని, ఇలాగ ఒక మెడికల్ ప్లాంట్స్ అని చెప్పి సపరేట్ ఏరియా పెట్టారు. సో జనాల్లో అవగాహన కలిగించడానికే ఇలాంటివి పెట్టారు. అండ్ నెక్స్ట్ దిస్ ఈజ్ అ మల్టీ విటమిన్ ప్లాంట్ అనమాట. సో విటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఇది మల్టీ విటమిన్ ప్లాంట్ అంట. సో దీన్ని ఏ విధంగా యూజ్ చేస్తారో తెలియదు, బట్ అక్కడ నేను కనుక్కున్న దాని ప్రకారం వీళ్ళు చెప్పింది ఏంటంటే దిస్ లీవ్స్ కానీ స్టెమ్ కానీ ఇవి కానీ జస్ట్ మన మెడికేషన్లో మాత్రమే యూజ్ చేస్తారంట. సో దిస్ ఈజ్ ద వీడియో గాయ్స్. ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకా మనది అయిపోతుందన్నమాట ఇక్కడితో వీడియో. సో దిస్ ఈజ్ మై వ్లాగ్ అనమాట ఈరోజు. సో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. సో అందరూ ప్రతి ఒక్కళ్ళు లైఫ్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ చేయాలన్నమాట. సో ఖచ్చితంగా మీరు కూడా మీకు కుదిరితే కనుక వచ్చి ఒకసారి విజిట్ చేసి చూడండి అనమాట. సో దట్స్ ద వీడియో ఫర్ టుడే. బాయ్ గాయ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.